నీ గట్ల బుగులు పడతావేందన్నా నువ్వు మేము వస్తాం కానీ. అరే ఎస్ఐ సార్ ఏమనడే ఎందుకంత భయం? అట్లా కాదు తమ్మి, నేను ఎన్నడు పోలీస్ స్టేషన్కు పోలే. జర తోడు రాదు, బాయ్ కడ పని ఉంటే వచ్చినాక నేను గిన్నె చేస్తా గాని అని బతిని లాడిదోలుకపోతారు. హావు మళ్ళా పిఎస్కు పోవాలంటే చాలా మందికి అదురు. ధైర్యం అంటే గీ తమ్ముందేనబ్బా. సీదా పోలీస్ స్టేషన్ కు వచ్చిందంటే బుడ్డోనికి పెద్ద కష్టమే వచ్చినట్టుంది. ఇంతకి ఏం తిప్పలు వచ్చింది బిడ్డ, ఎందుకు వచ్చినావు, ఎవలేమన్నారని అడిగితే ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? షాపుల మీద కంప్లీట్ చేసినావు. అగనట జాతరలో కొన్న ఈ బొమ్మ హెలికాప్టర్ మీదికి ఎగురుతలేదని కేసు పెడతానికి వచ్చిందట అమ్మినోళ్ళ మీద. సార్ 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకోసారి రాకన్నారు సార్. ఎందుకు తీసుకున్నావు బేటా? 300 సార్. ఏమైంది బేటా ఇప్పుడు? అది ఛార్జింగ్ లేదు బేటా దీనికి. నెంబర్ తీసుకొని ఇంట్లోకి ఫోన్ కలిపిరు, మీ ఓ స్టేషన్కి వచ్చిండు ఏందో జర మాట్లాడుండ్రా అని. నాకు కొత్త బొమ్మ ఇప్పించినాకనే ఓ తను జిజ్జు చేసిండు. ఆఖరికి ఏం తెలిసిరంటే रनिंग ఉంది ఇది नहीं पीरे तो मैं क्या तो करेंगे थे फिर रहा नहीं ये सेलू नया दाल बेटा. సంగారెడ్డి జిల్లా కంకిల వినయ్ రెడ్డి అనే తమ్ముడు గింత ధైర్యం చేసినట్టే తారీఫ్ చేయవలసిందే. మంచిగానే బుద్రకిచ్చి పంపిరు గాని నా పతంగ్ ఎగురుతలేదని, బొమ్మ కారు ఉరుకుతలేదని, ఐస్ క్రీమ్ ఉత్తగానే కరిగిపోయిందని, మా మమ్మీ ఫోన్ ఇస్తలేదని పోరలంతా పోలీస్ స్టేషన్ కు రాగల్లా చూసుకోండి సాల్రో. ఎందుకు తీసుకున్నావు బేటా? 300 సార్. ఏమైంది బేటా ఇప్పుడు? అది ఎదురుగా